జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. సులభతరం చేపట్టడం అంటే ఏంటి? కేసీఆర్ సుంకం. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ రంగం, బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని, సులభతరం అంటే కేసీఆర్కు సుంకం చెల్లించడం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన జగిత్యాల్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో రాష్ట్ర పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని, ఇందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. నిలిచిపోతుందని చెప్పని భావించక తప్పదని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. దీన్ని పునః పరిశీలించాలని చెప్పి అంటున్నాను. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే, ఏ విధమైనటువంటి ఒక పన్నుల భారం లేకుండా అమలు చేయగలిగేటువంటి ఈ వారసత్వ చట్టం ఏదైతుందో ఇవాళ ఎకరా 2500 రూపాయలు అంటే 4 ఎకరాలుంటే 10,000 కట్టాలి. 4 ఎకరాలుంటే 10,000 కట్టాలి. ఎందుకు నాకైతే అర్థం కావటం లేదంటూ నేను రెవెన్యూ అధికారులు వాళ్ళు వేతనం పొందుతుంది ఎందుకు? రెవెన్యూ అధికారులు వేతనం పొందుతుంది ఎందుకు అని చెప్పి అంటూ నేను ఇది వాళ్ళ విధిలో భాగం అని చెప్పి అంటున్నా. ఇది వాళ్ళ విధిలో భాగం. ఇప్పుడు సామాన్యునిపై ఏదైతుందో, ఒక రైతుపై, ఒక భూ యజమానిపై ఆయన హక్కు ప్రక్రియ అమలు చేయబడటానికి ఏదైతుందో ఇవాళ సుంకం చెల్లించడం అంటే మరి ఇది కేసీఆర్ సుంకం. ఇదేంటి? కేసీఆర్ సుంకం అని చెప్పి అంటుంది. వీళ్ళు సులభతరం ప్రక్రియ అంటే ఇదేనా? సులభతరం ప్రక్రియ అంటే ఏదైతుందో ఇదేనా అని చెప్పి అంటున్నాను. అది మ్యూటేషన్. ఇవాళ సేల్కి సంబంధించి కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేయబడ్డట్టయితే ఒకటే డాక్యుమెంట్ ఇస్ సింగిల్ డాక్యుమెంట్. సపోజ్ ఇఫ్ దట్ సింగిల్ డాక్యుమెంట్ కవర్స్ ఒక 5 ఎకరాలు ట్రాన్సాక్షన్ కవర్ చేస్తా అనుకోండి, ఆ సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మ్యూటేషన్ అమలు చేయబడటానికి ఏదైతుందో 5 ఎకరాలంటే 5 × 2500 12,500 మనం సుంకం చెల్లించాలి. ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ కూడా మ్యూటేషన్ ఫీజు లేదు. ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి మ్యూటేషన్ సుంకం లేకుండా, మ్యూటేషన్ కి ఏదైతుందో ఆర్థిక భారం లేకుండా, కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతుందో రెవెన్యూ అధికారం ముందు దఖలు పరిచినట్టయితే అది అమలు చేయబడటం జరుగుతుంది. మీరేమంటారు? సులభతరం చేయబడడం జరిగిందని చెప్పి. సులభతరం చేయబడడం అనంటే ఏంటి? కేసీఆర్ సుంకం. కేసీఆర్ సుంకం ఎకరా 2,500 రూపాయలు కేసీఆర్ సుంకం అమలు చేయబడింది ఒకటే డాక్యుమెంట్. ఇఫ్ దట్ కవర్స్ 4 acres, 5 acres, 10 acres ఎంత కానీ ఒక డాక్యుమెంట్ అమలు చేయడానికి ఏదైతుందో అందులో పొందుపరచబడినటువంటి ఒక ట్రాన్సాక్షన్ విలువను బట్టి మళ్ళీ స్టాంప్ డ్యూటీ కట్టినట్టు కట్టాలి. ఇట్స్ నథింగ్ బట్ స్టాంప్ డ్యూటీ కట్టినట్టు కట్టాలని చెప్పి అంటున్నాను. మీరు పార్టీషన్ ఇచ్చామని చెప్పండి. there is no family settlement. Family settlement is different from partition. ఫ్యామిలీ సెటిల్మెంట్ లోపల ఏదైతుందో ఒకరు హక్కు కూడా పూర్తిగా కోల్పోతుంది. కెన్ గివ్ అప్. ఇప్పుడు ఫ్యామిలీ సెటిల్మెంట్ కి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆప్షన్ లేదు అని చెప్పండి. ఫ్యామిలీ సెటిల్మెంట్ వీళ్ళు గిఫ్ట్ కు ఆప్షన్ ఇచ్చిండ్రు. గిఫ్ట్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిండ్రు. గిఫ్ట్ ఓన్లీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిండు. ఇవాళ ఒకటి ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు దూరం అవుతారు. అతను ఏమనుకుంటాడు? చారిటీ, ఒక సేవా సంస్థకు దానం చేయదలుచుకుంటాడే. వీళ్ళ గిఫ్ట్ అనేది నువ్వు విధించదలుచుకున్నావో ఈ తరుణం లోపల ఏదైతుందో ఇది అనైతికం, దాన్ని ఉపసంహరించుకొని చెప్పండి. మ్యూటేషన్ ఫీజ్ అనేది ఇది అదనంగా భారం మోపడం అనేది ఇది అనైతికం. ఇది సామాన్య ప్రజానీకంపై, రాష్ట్ర ప్రజానీకంపై ఇలా అదనపు ఆర్థిక భారం ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ఏదైతుందో నువ్వు పెంచుకోవాలని చూడటంలో నీ కుట్రలో భాగంగా ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రజానీకంపై ఈ కేసీఆర్ సుంకం విధిస్తుంది. నేను మ్యూటేషన్ రూపకంగా ఏదైతే నువ్వు విధించబోయేటువంటి కేసీఆర్ సుంకం ఏదైతుందో దాన్ని ఉపసంహరించు.
ఎల్ఆర్ఎస్ పై ఏదైతుందో నువ్వు వెంటనే బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నువ్వు స్పష్టత బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నువ్వు స్పష్టత అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ట్రాన్సాక్షన్ తక్షణమే ఆరంభించు. గతంలో ఏ విధంగా అమలు చేయబడ్డదో నువ్వు ధరణి పోర్టల్లో నమోదు చేయబడలేనటువంటి ఆస్తులకు కూడా ఈ ధరణి పోర్టల్ నమోదుకి ఏదైతుందో అనుమతి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇట్స్ నాట్ బి క్లోజ్డ్, ఇట్ మస్ట్ బి నీకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలనే నమోదు చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చి దాని రిజిస్ట్రేషన్ అనుమతించాలి. ఇవాళ ఇంతవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్ ను నువ్వు ఆప్షన్ ఇవ్వాలి. అంటే సచ్ యాజ్ ఫ్యామిలీ సెటిల్మెంట్, నేను పేర్కొట్టుగా లేని ఆప్షన్ చెప్తుగా చెప్పాను. అవన్నీ కూడా ఏదైతుందో పవర్ ఆఫ్ అటార్నీ, ఫ్యామిలీ సెటిల్మెంట్, gift at the option of the donor, gift at the option of the donor, and development agreement లేదు. ఇప్పుడు ఇదొట్టు ఏదైతుందో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉండే, మార్టిగేజ్ ఉండే, ఇవన్నీ కూడా ఏదైతుందో ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లోపల అమల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్ట్ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి అన్ని మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. తక్షణమే ప్రక్రియ ఆరంభింప చేయాలని చెప్పని డిమాండ్ చేస్తారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్.